కావాల్సి వచ్చింది. దీని ద్వారా ఎలాంటి సంకేతం ఇవ్వదలిచింది? శ్రీహరి, పోలీసులు నిర్లక్ష్యంతో రైట్ పోలీసుల నిర్లక్ష్యంతో పాటు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వ్యవహరించిన తీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు కుమారుడు ఏదైతే ఆయన వ్యవహరించిన తీరుందో ఆ వ్యవహరించిన తీరుపై కూడా జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వ్యవహరించిన తీరుపై కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో కూడా మనం పరిశీలించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గతంలో కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త మాజీ ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డిపై పోస్టు పెడితే వెంటనే లోకేష్ సీరియస్ కావడంతో పాటు అతన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేలోపే ఇబ్రహీంపట్నం దగ్గర అరెస్ట్ చేయడంతో పాటు వెంటనే అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి జైల్లో కూడా పెట్టారు. దీంతోపాటు ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా టాలరేట్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా నేతలైనా ఎవరైనా సరే మహిళలను కించపరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయను అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న గుంటూరులో జరిగిన సంఘటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చిన వెంటనే ఆయన సీరియస్ అవడంతో పాటు ఈ సంఘటన తనని డిస్టర్బ్ చేసిందని చెప్పడంతో పాటు అతనిపై కేసు నమోదు చేసి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి ఎవరైతే దీనికి సహకారం అందించారో ఆ మూర్తి అనే అతనికి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంటే పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా సరే వీళ్ళు ఎవరైనా సరే మహిళల్ని కించపరిచినా లేకపోతే దాడులు చేసినా వారిని మాత్రం టాలరేట్ చేయను అనే ఒక సంకేతాన్ని పంపడంతో పాటు ఈరోజు గుడివాడలో స్వచ్ఛాంధ్ర సంబంధించిన కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమంలో కూడా సీఎం ఓపెన్గా చెప్పారు, పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే మహిళల జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, తెలుగుదేశం పార్టీలో లా అండ్ ఆర్డర్ని మేము కాపాడుతాము అని చెప్పి కూడా ఆయన చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయంలో జగన్కి సంబంధించి ఆయన వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేస్తున్నారు. అక్కడ అది యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కూడా ఆయన సీదిరి అప్పలరాజు తన కుమారుడిని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించి మీరు యాక్షన్ తీసుకోండి, ఏమైనా ఉంటే నేను లీగల్గా వెళ్తాను అంటే ఆ తీరు వేరుగా ఉండేది అని కూడా కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాకుండా అతన్ని తప్పించి వేరే వాళ్ళని పెట్టడం, సీసీటీవీ ఫుటేజ్లో దొరికిపోవటం, ఆ తర్వాత జగన్ పసిపిల్లాడు అతను యాక్సిడెంట్ చేశాడు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, అంత మాత్రాన మర్డర్ కేసు పెడతారా అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. అది కల్పబుల్ హోమిసైడ్, అంటే ఇట్ ఈజ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే అది 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ కావడంతో ఆ సెక్షన్ కింద ఆయన్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా సీదిరి అప్పలరాజు కూడా ఎవిడెన్స్ని టార్నిష్ చేశాడని చెప్పి ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు. అంటే ఈ విధంగా సమర్థించడం ఏమిటి అనేది కూడా సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. పైగా ఈ విధంగా యాక్సిడెంట్ జరిగితే మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది అన్యాయం కదా, యాక్సిడెంట్ని యాక్సిడెంట్గానే పరిగణిద్దాం, ఒకవేళ తప్పు జరిగితే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, మీరు లీగల్గా ఏమైనా ఉంటే ప్రొసీడ్ కావాలి, కానీ ఇటువంటి పరిస్థితి ఏమిటి అనేది కూడా ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త వైఎస్ జగన్ సతీమణి భారతీరెడ్డి గారిని దూషించారో, సోషల్ మీడియాలో ఆమెను అసభ్యంగా పోస్టులు పెట్టారో దానిపై మేము యాక్షన్ తీసుకున్నాము. అదే రోజు ఆయన పోస్టు పెట్టిన 24 గంటల్లోపు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే ఇబ్రహీంపట్నం దగ్గర అరెస్ట్ చేయడంతో పాటు వెంటనే రిమాండ్కి కూడా తరలించాం. అదేవిధంగా ఇప్పుడు గుంటూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతను డివిజన్ సెక్రటరీ, అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈరోజు ఉదయం వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి అతన్ని పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు కూడా అతన్ని పార్టీని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు ఎవరైతే మూర్తికి సహకరించారో మొత్తం 9 మందిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య ఉన్న తేడా ఇది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ ఆ రోజు ఏదైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ని, ఆయన అన్న కామెంట్స్ని, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గుడివాడలో చేసిన కామెంట్స్ని, రెండింటినీ కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య ఉన్న తేడా ఇది అని చెప్పి కూడా వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. శ్రీహరి, ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా, అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, అది ఎమ్మెల్యే స్థాయిలో కావచ్చు లేకపోతే ఇంకో హోదాలో ఉన్నటువంటి వారిని కూడా ఇటీవల కాలంలో పార్టీ ఆఫీస్కి పిలిచి వారికి మందలించడం కానీ లేకపోతే సరిదిద్దుకోమని చెప్పడం కానీ ఇలాంటివి కూడా జరిగాయి కొన్ని. అంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా అంటే ఇప్పుడు ఆయన డివిజన్ కార్యదర్శి అయినా లేకపోతే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళపైనైనా
చర్యలు ఉంటాయనేటువంటి ఇండికేషన్ ఏమైనా ఇవ్వదలిచారా? అలాంటి ప్రక్రియ కూడా ఏమన్నా జరుగుతుందా? ఇటీవల జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ల పైన కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతమంది వ్యవహార శైలి పట్ల కూడా కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీహరి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఎక్కడో దాకా కాదు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుంచి లోక్సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఆయన చర్చించారు. ఈ సమావేశంలోనే ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. 1999లో కూడా ఇలానే కొంతమంది ఎమ్మెల్యేలు పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళని వదులుకొని నేను ఎలక్షన్లకు పోయా, అప్పుడు పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడాను, ఇంకా మరో 10 మంది ఎమ్మెల్యేలను మరో 15 రోజుల్లో పిలిపించి వాళ్ళకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాను. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఆ ఎమ్మెల్యేలకి. వాళ్ళు పద్ధతి మార్చుకోకపోతే మాత్రం వాళ్ళు 2029 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు అని కూడా ఆయన స్పష్టంగా